ఇవన్నీ ఇట్లా మునిగిపోవటం అనేది వర్షాలు వచ్చినప్పుడు సహజం. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే విజయవాడ ఉందో ఒక 50 సంవత్సరాల క్రితం ఈ వర్షం కురిసింది విజయవాడలో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంత వర్షం రాలా, బ్యారేజీకి అంత ఫ్లోటింగ్ కూడా రాలా. అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామండి దాని మూలాన ఈ ప్రాంతం ఎట్లా, ఆ ప్రాంతం అట్లా, వైజాగ్ ఎట్లా, కర్నూలు ఎట్లా, ఖమ్మం ఇట్లా చెప్పటం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ ప్రాంతం అవునా అవ్వచ్చు, మన రాష్ట్రం మనం బాగు చేసుకోవాలా. మన దాన్ని మనం నాశనం చేసుకోకూడదు ఎప్పుడైనా కానీ. అమరావతిలో చుక్క నీళ్ళు లేకపోయినా నీళ్లు ఉన్నాయని దుష్ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్. నేను చెప్తున్నా, కొండవీటి వాగు ప్రాంతంలో కొంచెం ఆ వాగుకి తూటాక అడ్డం పడి నీళ్లు పోయే పరిస్థితి లేక కొంచెం నీళ్లు రోడ్ల మీదకి వచ్చినాయి. దాన్ని డ్రోన్లు విజువల్స్ చూపించి అమరావతి ఇదే చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. ఏమన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారు నా పార్టీ అనో లేదా నా ఇదనో నేను చెప్పట్లా. నా రాష్ట్రం నాకు ముఖ్యం. వైజాగ్ అయినా కావచ్చు, ఇంకో ప్రాంతం అయినా కావచ్చు, డెవలప్మెంట్ మెయిన్ కదండి. నువ్వు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా. అదే జగన్మోహన్ రెడ్డి డ్రైనేజ్ సిస్టమ్ సరిగుంచి వాగులన్నీ క్లియర్ చేసి ఆ బూటాకు తీసేసి అక్కడికక్కడ శుభ్రం చేసినట్టయితే ఈ పరిస్థితి వచ్చేదా అని అనుకుంటున్నాను నేను నా మనసులో. అంటే రాకపోయి ఉండొచ్చు, బ్రిడ్జిలు వేసి డెవలప్ చేస్తే ఎక్కడన్నా రాకపోయి ఉండొచ్చు. పోనీ ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదని చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందని చెప్పట్లా. కాకపోతే ఎవరైనా కావచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా. అంతేగాని మన రాష్ట్రం గురించి ఒకడను కర్నూలు ఇష్టం ఉంటుంది, ఒకడికి వైజాగ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి అమరావతి ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. కానీ ఆ ఇష్టాన్ని మనసులో పెట్టుకొని కొంతమందికి ఒకడికి ఆంధ్రప్రదేశ్లో ఉంటా కూడా హైదరాబాద్ మీద ప్రేమ. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, ఆస్తులు సీఎంలు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లోనే అవుతారు అందరూ కొంతమంది. కానీ కొంతమందికి హైదరాబాద్ మీద ప్రేమ. ఎందుకు ఈ పరిస్థితి అంటున్నా నేను? రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా, మన ప్రాంతం బాగుపడాలా. అది కర్నూలు అయినా కావచ్చు, వైజాగ్ అయినా కావచ్చు, రాయలసీమ అయినా కావచ్చు, ఆంధ్ర అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర అయినా కావచ్చు, అన్నీ డెవలప్ అవ్వాలని మన ఆశ. అంతేగాని ఈ వీడియోలు పెట్టి అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తప్పులేదు. విజయవాడలో వాటర్ వచ్చిన మాట వాస్తవం, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్ళకి సహాయం చేయండి అని పెట్టండి, తప్పులేదు, నేను కాదంటలా. కానీ ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అది మునిగిపోయింది, ఇది మునిగిపోయిందని 1000 కోట్లు పెట్టుబడులు వస్తుంటే దాన్ని నాశనం చేసే పరిస్థితి తెచ్చుకోబాకండి అని నా మనవి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆంధ్ర రాజకీయాల సమాచారం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అమరావతి, మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.